బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది. ప్రస్తుతం ద్రోణి అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు ఐఎండీ అధికారులు. ఇవాళ 11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. మిగతా అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. అతి భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి వాయుగుండంగా కూడా మారింది. ఆ వాయుగుండం కాస్త తీరం దాటినట్టు కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కాకపోతే గత 2 రోజుల నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక నిన్ననైతే పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కూడా నమోదయ్యాయి. అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదైన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి రాబోయే 2-3 రోజుల పాటు వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు సంబంధించి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? ఒకవేళ కురిస్తే ఏ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, గత 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ నిన్న చెప్పుకున్నట్టయితే మనకు అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. సో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అండ్ దాంతోపాటు ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది సార్? నిన్న కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా కొనసాగిన అల్పపీడనం ఈరోజు ఉదయం 5:30 గంటలు కనుక చూసుకున్నట్లయితే ఒడిశా తీరం గుండా ఇది తీరాన్ని క్రాస్ అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఒడిశా అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రాల గుండా ఇది ప్రస్తుతం క్రాస్ అయ్యింది అని చెప్పొచ్చు. సో దీనికి అనుసంధానంగా ఒక ద్రోణి అనేది ఇటు దక్షిణ ఒడిశా తీరం నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు కూడా కొనసాగడం వల్ల ఈరోజు కూడా ఈ యొక్క వర్ష తీవ్రత కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపటి నుంచి ఒక 4 జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలన్నీ కూడా పొడిబారిన వాతావరణంతో క్రమేపీ యొక్క వర్ష తీవ్రత కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజుకి సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేయడం జరిగింది సార్? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వర్ష తీవ్రత అనేది ముఖ్యంగా ఉత్తరాది తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు ఇటు పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కూడా ఈ యొక్క అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన చోట్ల చూసుకున్నట్లయితే జగిత్యాల, రాజన్న సిరిసిల్లతో పాటు మెదక్, ఇటు చూసుకుంటే పశ్చిమ జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలకు కూడా ఈ యొక్క భారీ వర్ష సూచన అనేది కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి హనుమకొండ, వరంగల్, జన్గన్ ఈ యొక్క జిల్లాల్లో కూడా భారీ వర్షాలు, వీటితో పాటు సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కూడా భారీ వర్ష సూచన అనేది కొనసాగుతుంది. ఈవెన్ సిటీకి వచ్చేసరికి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే సార్, ఇక అతి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, అదేవిధంగా అధికారులకు సంబంధించి ఎట్లాంటి సూచనలు, ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సార్? చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక 3 రోజుల నుంచే మనకి అల్పపీడన ప్రాంతం మనం 25 నుంచి ఈ యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం కూడా జరిగింది. సో ఒక విధంగా ముందస్తు హెచ్చరికలు అనేవి ప్రజలు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నారో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అట్లాగే ప్రభుత్వం వారు తగిన ఈ యొక్క ఏ అయితే సహాయక బృందం వారు ఈ యొక్క తీవ్రత గల వర్షాలకు ఏ సహాయక చర్యలు చేపట్టాలి ఈ యొక్క సమాచారం కూడా వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బందికి కానీ ఎలక్ట్రానిక్ సిబ్బందికి కానీ ఈ యొక్క ఈ సమాచారం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే వర్షాలతో పాటు ఈదురుగాల తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. ఉరుముల మెరుపుల తీవ్రత వచ్చే 2 రోజుల పాటు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఒక విధంగా చూసుకున్నట్లయితే నిన్న కురిసిన వర్షాలు అనేవి ఈ నైరుతి సీజన్లో చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా ముసిరిన వాతావరణం అనేది కొనసాగింది. ఈ యొక్క అల్పపీడన ప్రాంతంతో పాటు ద్రోణి ప్రాంతం కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం మీదకి ఉండడం వల్ల మనకి ఈ రోజు కూడా అధిక మొత్తంలో వర్షపాతం అనేది రాష్ట్రం అంతటా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈదురుగాలకు వచ్చేసరికి ఈ రోజు కూడా ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండి వీటితో పాటు ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఎండ తీవ్రత పెరుగుతుందో అప్పుడు ఈ యొక్క తీవ్రత కూడా ఈ యొక్క ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రజలకు సంబంధించి కావచ్చు వచ్చే 2 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ రోజు అతి భారీ వర్షం నేపథ్యంలో ప్రజలకు ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు, ఎట్లాంటి సూచనలు ఇస్తున్నారు ప్రజలకు, రైతులకి?
సో ముఖ్యంగా ప్రజలకి ఇచ్చే సలహాలు ఏంటంటే ఎక్కడైతే ఏ జిల్లాలకైతే ఇప్పుడు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశామో ఆ యొక్క జిల్లాలతో పాటు ఈ ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన జిల్లాలకు కూడా ఎప్పటికప్పుడు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం ఎప్పటికప్పుడు వర్షపు నీటి యొక్క మట్టం పెరిగే కొలది నీటి మట్టం పెరిగే కొలది కూడా కొంచెం ప్రాణహాని ఉంటుంది కాబట్టి సంబంధించిన సహాయక బృందం వారికి ఎప్పటికప్పుడు వాళ్ళ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఈ యొక్క వాతావరణ విషయాలని వాళ్ళకి సంబంధించిన అధికారులకి చేరవేయడం ద్వారా వాళ్ళు తగినన్ని చర్యలు అనేవి తగిన సమయంలో తీసుకుంటూ ఉంటారు. ఒక విధంగా ఈ యొక్క సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కూడా వీరు ఇచ్చేటువంటి సమాచారం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎక్కడైతే నీటి కుంటలు కానీ ఇంకా అలాగే ఈ యొక్క మ్యాన్ హోల్స్ ఉన్నాయో అక్కడ మాత్రం ప్రజలు రద్దీ ప్రదేశాల్లో మూవ్ అయ్యేటప్పుడు మాత్రం తగినన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. కొంచెం వాతావరణం కూడా చల్లబడి ముసిరిన వాతావరణం ఉండడం వల్ల కొంచెం చల్లటి గాలులు కూడా వీస్తున్నాయి కాబట్టి వృద్ధులు కానీ పెద్దలు కానీ కొంచెం ముదురు రంగు దుస్తులు ధరించడం, అలాగే చలి తీవ్రత తట్టుకోవడానికి కావాల్సినటువంటి దుస్తులు అనేవి ధరించడం వల్ల ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంకెన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది. సో ఈ ముసురు అంటే ప్రాపర్ రెయినీ సీజన్ మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇంకెన్ని రోజుల పాటు ఇట్లనే ఉండే అవకాశం ఉంది సార్? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు కొంచెం తీవ్రత కూడిన వర్షాలు ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి క్రమేపీ యొక్క వర్ష తీవ్రత అనేది తగ్గుముఖం పట్టి తర్వాత ఎల్లుండి నుంచి మనకి పొడిబారినటువంటి వాతావరణం కనిపించే అవకాశం కనిపిస్తుంది. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ రాబోయే 2-3 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలుపుతా ఉన్నారు. కాకపోతే ఈ రోజు ఒక్కరోజు మాత్రం అతి భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలకు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా అతి భారీ వర్షాలు ఏవైతే జిల్లాలకు ఇవ్వడం జరిగిందో దాదాపు 11 జిల్లాలు ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక దాదాపు మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ అంటే భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇక హైదరాబాద్కి సంబంధించి మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ రోజు మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో గ్రీన్ కలర్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక రేపు నుంచి మనకు వర్ష తీవ్రత తగ్గే అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా మనకు భారీ వర్షాలు పలు జిల్లాల్లో ఉండే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే అతి భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.